నీతి కథలు టీవీ. రంగాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో రాముల కుటుంబం ఉండేది. రాములకు భార్య లక్ష్మి, కొడుకు శేఖర్, కూతురు దేవి ఉండేవారు. రాములు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. లక్ష్మి, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏమైంది అసలు? ఏం చెప్పమంటారండి, ఒక్క మూట ధాన్యం కూడా లేదు. నిండుకున్నాయి ధాన్యం. నిన్న రాత్రి అత్తయ్య, అమ్మా ఈరోజు ఏం వండావని నాకు ఆకలిగా ఉందని నన్ను అడిగారు. దానికి నేను కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ, ఈరోజు వండడానికి అన్నం ఏం లేదు, రేపు మీ కొడుకు పని చేసి వస్తే డబ్బు తెస్తారు అని చెప్పాను. దానికి అత్తమ్మ, నాకింట్లో పరిస్థితి తెలుసమ్మా, కానీ ఆకలి వల్ల పేగు నొప్పిగా ఉంది. అలా తను అనేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక పక్కింటి మంగమ్మని బియ్యం అడిగి వంట చేసి పెట్టానండి. నన్ను క్షమించండి. అయ్యో లక్ష్మి, క్షమించమని అడుగుతున్నావేంటి? మనమెంత కష్టాల్లో ఉన్నా కూడా ఒకరిని చెయ్యి చాపి అడగొద్దని మీరన్నారు, కానీ అత్తమ్మకు వయసైపోయింది. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. వయసైన వాళ్ళు చిన్న పిల్లలతో సమానం, ఆకలికి తట్టుకోలేరు. అత్తమ్మని మన పిల్లలతో సమానంగా చూడాలండి. అందుకే అలా చేశాను. అయ్యో, నా వల్లే ఎంత కష్టపడుతున్నారు లక్ష్మి మీరు. మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను నేను. మీరలా అనకండి, బాధపడకండి. అంతా మంచి జరుగుతుంది. అంతే మంచి జరగాలని కూడా కోరుకుందాం. ప్రస్తుతం మనకి కష్టాలున్నాయి, సుఖం అంటూ రాకుండా పోదు. మనకి డబ్బు లేనప్పటికీ మనకి మనసుంది. మనం ఎప్పుడూ కష్టపడే పని చేస్తున్నాంగా. రేపు తప్పక ఏదో ఒక పని దొరుకుద్దిలే. ఖచ్చితంగా మన ఆకలి కూడా తీరుతుంది. 2 రోజులు గడుస్తాయి. బయట వర్షం వల్ల గోడలు కూడా తడిసిపోతున్నాయి. అలసిన రాములు ఇంటికొచ్చాడు. ఏవండి, వచ్చేశారా? చాలా భయమేసింది. ఈ వర్షం వల్ల ఎక్కడున్నారో ఏంటో అని. నేనెక్కడికి వెళ్ళిపోతాను లక్ష్మి. నేను కష్టపడేది మీకోసం, మీ కడుపు నింపటం కోసం. ఈరోజు గోదాంలో కూలి చేశాను. బస్తాలు మోసి మోసి శరీరం మొత్తం చెమటతో నిండిపోయింది. అలాగే ఒళ్ళు పుండు కూడా అయిపోయింది. అయ్యో, అంత కష్టపడ్డారా ఈరోజు? అవును లక్ష్మి, సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ రాఘవయ్య పనిచేసినందుకు 200 ఇచ్చాడు. అక్కడ పనిచేసిన వాళ్ళకి కొంతమందికి డబ్బులే ఇవ్వలా. రేపు రమ్మన్నాడు. బహుశా దేవుడే మనకి సాయం చేసినట్టున్నాడు. ఈ డబ్బులతో కడుపు నిండుగా తినండని. చాలా సంతోషమండి. ఈరోజు పిల్లలు, అత్తమ్మ అందరూ కడుపు నిండా తింటారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు భయం ఉండదు. కానీ రేపు మళ్ళీ మనది అదే పరిస్థితి కదా. ప్రస్తుతం నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను. ఏవండి, ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఏవండి, మనం ఇలా ఎన్నాళ్ళుంటాం? ఇలా అదే వంటగది, అదే అప్పిచ్చిన యజమాని మాటలు, బెదిరింపులు, జీవితమంతా ఇలాగేనా అనిపిస్తుంది నాకు. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఏం చేయగలను చెప్పు. సరే, ఎలానో బ్రతుకుదామని అనుకుంటే బయట ప్రపంచం మనల్ని బ్రతకనీయడం లేదు. మనమైనా ఖాళీగా లేవు కదా అండి. మీ కష్టాన్ని చూడలేకపోతున్నాను. పోనీ నేను కూడా కూలీ పనికి వెళ్దామంటే అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదు. నేను ఆవిడ్ని చూసుకోవాలి. బాధపడడం తప్పించి నేనింకేం చెయ్యలేను. మనం కూడా ఒక మంచి స్థాయికి వెళ్తాం లక్ష్మి. కొంచెం ఓపిక పట్టు. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు. లక్ష్మి, మనం ఎంత అంధకారంలో ఉన్నా మనకో చిన్న దీపం ఉంది, మన బంధం. పేదరికం మనల్ని మోసం చేస్తుంది, గాని మనం కలిసి ఉంటే మనం అస్సలు ఓడిపోం. ఆ మాటే నాకు ధైర్యం ఇస్తుందండి. రేపొకవేళ భీమయ్యొస్తే ఇంకొన్ని రోజుల్లో మీ అప్పు తీర్చేస్తానని చెప్పు. సరేనండి. మరుసటి రోజు రాములు పని వెతుక్కుంటూ వెళ్తాడు. అటుగా వస్తున్న భీమయ్య రాములను ఆపి, ఏంటి రాములు, దర్జాగా ఉన్నట్టున్నావు? అలాంటిదేమీ లేదయ్యా. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? అప్పు మొత్తం పూర్తి చేస్తానని 6 నెలల క్రితం చెప్పావు. ఇప్పటికీ అసలు నీ జాడే లేదు. అయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వండి. త్వరలోనే మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. ప్రస్తుతం ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. తినటానికి తిండి కూడా కష్టంగా ఉంది మాకు. ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తానయ్యా. ఏదేమైనా నీకొక నెల సమయం ఇస్తున్నానంతే. అప్పట్లోగా నువ్వు అప్పు తీర్చాలి. లేకపోతే రచ్చమండి దగ్గరికి పిలిపించి తీర్పు చెప్పమని ఊరి పెద్ద మనుషుల్ని అడుగుతాను. అయ్యా, నేనంతవరకు తీసుకురానులేండి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రాములు పొలంలో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడొక పెద్ద ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం చూసి రాములు వెంటనే అక్కడి
కళ్ళ మీద నీళ్లు చల్లి లేపి పక్కన కూర్చోబెడతాడు. ఎవరండి మీరు? ఏ ఊరి మీది? ఇంతెండలో నడిచొస్తున్నారు? మా ఊళ్ళో ఏదైనా పనుందా? నా పేరు రంగయ్య. మాది పక్కూరే. నేను వ్యాపారం చేస్తా ఉంటాను. ఈరోజు నేను పట్నంలో సరుకు అమ్మగా వచ్చిన లాభాన్ని తీసుకొని మా ఊరికొస్తున్న సమయంలో ఎవడో ఒక దొంగ నన్ను వెంబడించి నన్ను కొట్టి డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. నాకేం చేయాలో అర్థం కావటంలా. అయ్యో, మీరింత పెద్ద వయసు గలవారు కదా, ఒక్కరే చేయకపోతే మీ దగ్గరున్న పనివాన్ని వెంట పెట్టుకోవాల్సిందిగా. ఈ రోజుల్లో న్యాయంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? నా వయసును చూసుకొని నన్ను మోసం చేసి డబ్బు ఆదా చేసుకునే పని వాళ్ళు దొరుకుతున్నారు. అందుకే నేను నిర్ణయానికి వచ్చి అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. కానీ ఈరోజు ఇలా జరుగుతుందని ఊహించలేదు. మీరేమీ భయపడకండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. మీరు న్యాయంగా సంపాదించిన సొమ్మది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీ దగ్గరికి చేరుతుంది. కొంచెం ఓపిక పట్టండి. సరే బాబు, నేను వెళ్ళొస్తాను. ఒక్కరే ఎలా వెళ్తారు? నేను కూడా వచ్చి దిగబెడతాను, పదండి. నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు. నిన్ను చూస్తుంటే నా కొడుకులాగే ఉన్నావు. పదండి, వెళ్తూ మాట్లాడుకుందాం. సరే బాబు. అవును, మీ కొడుకేం చేస్తుంటాడు? నా కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్ళేం లోటు నాకు చాలా ఎక్కువ. నీ అంత వయసు వాళ్ళని చూస్తే మొదట గుర్తొచ్చేది నా కొడుకే. బహుశా వాడు బతుకుంటే మీలాగే ఉండేవాడు ఏమో. అయ్యో, నన్ను మీ కొడుకే అనుకోండి, తప్పే ఉంది. మీకు ధైర్యంగా ఉంటుంది. రాములు రంగయ్య అలా మాట్లాడుకుంటూ రంగయ్య ఊరికొచ్చారు. మీ ఊరొచ్చింది, ఇంక నేను వెళ్తాను. మా ఇంటికొచ్చి ఎల్లు బాబు. లేదండి, ఆలస్యమవుతుంది. ఇంట్లో అమ్మ, భార్య, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సరే బాబు, ఇప్పుడెళ్ళు. ఇంకోసారి మాత్రం ఇక్కడికొస్తే మా ఇంటికి రా. ఒకరోజు రాములు రచ్చబండ దగ్గర చాటింపు వేస్తాడు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. పక్క ఊరు రంగయ్య అనే వ్యాపారి డబ్బు పోయింది. ఎవరో దొంగ ఎత్తుకెళ్లాడంట. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఆ డబ్బును తీసుకొచ్చి అతనికి ఇస్తారో అతని భార్య పారితోషికం ఇస్తుందంట. మీకెవరికైనా దొంగ దొరికితే అతన్ని పట్టుకొని కొట్టి ఆ డబ్బుని రంగయ్యకి ఇద్దాం. అతను మీకు బహుమానం ఇస్తాడు. ఈరోజు చాటింపు వేయటానికి ముఖ్య కారణం ఇదే. 2 రోజుల తర్వాత సీనయ్య అనే వ్యక్తి రాములు దగ్గరికి వచ్చి, రాములు, ఆ డబ్బు నాకు దొరికింది. మనం రంగయ్య ఇంటికి వెళ్దామా? సరే, అతని డబ్బులు అతనికే ఇచ్చేద్దాం. నిజం చెప్పు, ఈ డబ్బు దొంగిలించింది నువ్వే గదా? ఈ నిజం ఎవ్వరికీ చెప్పను. కానీ నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. బ్రతకాలంటే ఎలాగైనా బ్రతకచ్చు. కానీ ఒకరిని బాధపెట్టి ఆ డబ్బుతో మనం బ్రతకటం చాలా పాపం. అంత వయసున్న అతను వ్యాపారం చేస్తున్నాడు. వయసులో ఉన్న మనం వ్యాపారం చేయలేమా? కష్టపడలేమా? అతన్ని చూసి నేర్చుకోవాలి. నువ్వే అతనికి డబ్బులిచ్చి అతన్ని క్షమించవని అడుగు. సరే రాములు, నా తప్పు నాకు అర్థమైంది. రాములు సీనయ్యను రంగయ్య దగ్గరకు తీసుకుని వెళ్లి సీనయ్య తప్పు ఒప్పుకుని క్షమించమని అడిగేలా చేశాడు. తప్పు చేయటం ఓ పాపమైతే నిజం ఒప్పుకోవటం గొప్పతనం. ఇప్పుడు సీనయ్య చేశాడు. ఇంక రాముల విషయానికొస్తే గుణంలో గొప్పోడు, ఆలోచించే విధానంలో తెలివైనోడు. మీలాంటాలు నా దగ్గర పనిచేస్తే అంతకన్నా ఇంకేం కావాలి? రాములు సీనయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. మరుసటి రోజు నుండి రంగయ్య దగ్గర చేరి మంచిగా పనులు చేయడం ప్రారంభించారు. కొన్ని రోజుల్లోనే రాములు కుటుంబం పరిస్థితి మంచిగా వచ్చి తనకున్న అప్పులన్నీ తీర్చేసి ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఈ కథలోని నీతేంటంటే, నిజాయితీ అనే గుణం దగ్గర ఎంత డబ్బున్నా కూడా అది పనికిరాదు. కొన్ని సమయాల్లో మన మంచితనమే మనల్ని రక్షిస్తుంది. తప్పు చేసి త్వరగా సంపాదించే విజయం కన్నా నిజాయితీగా ఉండే ఆలస్యంగా పొందే విజయం మిన్న. అనగనగా ఒక చిన్న పల్లెలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 4 సభ్యులుండేవారు. తండ్రి రామన్న, తల్లి వెంకమ్మ, కొడుకు సుబ్బయ్య, కోడలు చెల్లెమ్మ. వాళ్ళ కుటుంబం చూడ్డానికి బయట చూస్తేనేమో చాలా బాగున్న కుటుంబంలా అనిపించేది. కాని వాళ్ళందరికీ ఒక పెద్ద లోపముండేది. వాళ్ళందరూ చాలా సోమరులు. ఉదయం సూర్యుడు మధ్యాకాశానికి చేరినా కూడా వాళ్ళు మంచం నుండి లేచేవారే కాదు. పొలమున్నా దున్నేవారు కాదు. పశువులున్నా గడ్డి కూడా పెట్టేవారు కాదు. ఇంట్లో పనులన్నీ వాయిదా వేసుకుంటూ రోజంతా కూర్చొని గడిపేసేవారు. అలా సోమరి కుటుంబం శ్రమ చేయకపోవడంతో
వాళ్ళ జీవితం రోజురోజుకు దారుణంగా మారింది. ఊరి వాళ్ళు కూడా వాళ్ళను తక్కువగా చూసేవారు. ఒక రోజున రామన్నతో భార్య వెంకమ్మ, సూర్యుడు ఉదయించే చాలా సమయమైంది, ఈరోజు పొలంకి వెళ్ళమా? ఆలస్యంగా లేవటం వల్ల ఈరోజు ఎందుకో నాకు ఒంట్లో కష్టంగా ఉందే. రేపు పొలం పనికి వెళ్దాం. అయ్యో నాన్న, మీకు అలాగే ఉందా? నాకు అలాగే ఉంది. ఈ ఒక్కరోజు పని చేయకపోతే ఏమీ నష్టం ఉండదు. సరే గాని ఈరోజు వంట ఏం చేయను, నాకు కష్టంగా ఉంది వంట చేయడానికి. ఈరోజు ఏదో ఒకటి తినేసి సరిపెట్టుకుందాం. అలానే చేద్దాంలే. అప్పుడే అటుగా వచ్చిన భీమయ్య, ఎరా రామన్న, పొలం పనికి బయలుదేరలేదా ఇంకా? లేదురా, ఈరోజు రావటంలా. నువ్వెళ్ళు. ఎందుకో ఒంట్లో నలతగా ఉంది. ఏం చేయని చెప్పు. మళ్ళీ మొదలుపెట్టావా? అసలు చెప్తే వింటావా? నువ్వు పని చేస్తేనే చురుగ్గా ఉంటావు. ఒంటికి సూర్యరశ్మి తగలాలి. రోజంతా పని చేస్తే ఒళ్ళు అలసిపోవాలి. అలా ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కష్టపడి డబ్బులు సంపాదించావన్న తృప్తి ఉంటుంది. నువ్వన్నా చెప్పరా. నువ్వు అన్నీ మంచిగా చెప్తున్నావు నాకు తెలుసు, కానీ ఈరోజు మాత్రం నా వల్ల కాదు. రేపటి నుంచి వస్తానులే తప్పకుండా. సరే, నీ కర్మ, నేను వెళ్తున్నాను అంటూ భీమయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు యథావిధిగా భీమయ్య రామన్న ఇంటికి రావడం, ఒక్కడే పొలం పనికి పయనమవ్వడం, ఇదంతా చూసిన శేషయ్య భీమయ్యతో ఇలా అంటున్నాడు. నీకెందుకురా అంత బాధ? ఆ రామన్న పనిలోకి రాకపోతే ఇలా కొన్ని రోజులు వదిలేస్తే వాడి దగ్గర దాచుకున్న డబ్బంతా తినడానికి అయిపోద్ది. తర్వాత ఏం చేస్తాడు చెప్పు? తప్పకుండా పని చేసి తీరాలి. అప్పుడన్నా బుద్ధొచ్చిద్ది. ఎన్ననుకున్నా వాడు నేను స్నేహితులునరా, చిన్నప్పటి నుంచి. ఒకప్పుడు వాళ్ళు చాలా ఆస్తి కలిగిన వాళ్ళు. వాళ్ళ నాన్నగారు కొన్నేళ్ల క్రితం మమ్మల్ని ఆదుకున్నారు. అప్పుడు అతను మాకు చేసిన సహాయం ఇప్పుడు మేమిలా ఉండటానికి కారణం. రామన్న వాళ్ళ నాన్నకి ఎక్కువ ఆస్తులుండటం వల్ల రామన్నకి పని చేయాల్సిన అవసరం రాలా. అలా కొన్నేళ్లు గడిచేసరికి వాళ్ళ నాన్న చనిపోయారు. కుటుంబ బాధ్యత తీసుకున్న వ్యక్తి చనిపోవటం వల్ల రామన్నకి తర్వాత ఎలా కష్టపడాలో కూడా తెలియలేదు. చిన్నపిల్లల తత్వం. అవునా, ఎంత కదుందా? మొత్తానికి ఏదో ఒక పథకం వేసి ఆ రామయ్యని మారేలా చేద్దామై. అదే నేను ఆలోచిస్తున్నాను, ఏ పథకం వేద్దామా అని. సమయమే వాళ్ళని మారుస్తుందిలే, మనం కొద్ది రోజులు వేచి చూద్దాం. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రామన్న ఇంటికి రామన్న అత్త లక్ష్మి వచ్చింది. ఏంటత్తా, కబురు పంపించకుండా వచ్చేసావు? వెళ్ళిపోమంటావా? చెప్పు, వెళ్ళిపోతాను. నేనలా అనలేదులే. ఎందుకు నీకంత కోపం చెప్పు? నీతో నేను వాదించలేననుకో. ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఏంటి వెంకమ్మ, ఆకలిగా ఉంది, ఏమైనా వంట చేసి పెట్టు. అత్త అడుగుతుందిగా, త్వరగా వంట చేసి పెట్టు. నువ్వేంట్రా ఇంకా ఇంట్లోనే ఉన్నావు? పొలానికి వెళ్ళవా ఏంటి? నువ్వు వచ్చిన ఆనందంలో మర్చిపోయాను వెళ్ళటం. ఇప్పుడే వెళ్తాను. అవును, సుబ్బయ్య ఎక్కడా? అవును, సుబ్బయ్య ఎక్కడా? ఇక్కడే ఉన్నాను. పొలానికి వెళ్ళాలిగా, సిద్ధమవుతున్నాను. త్వరగా వెళ్ళండి మరి. బయటికొచ్చిన సుబ్బయ్యతో భార్య చెల్లెమ్మ ఇలా అంటుంది. ఏంటండి, మీ అమ్మమ్మకి అంత భయపడుతున్నారు? మా లక్ష్మమ్మమ్మ చాలా కోపం గలది. ఆవిడంటే మా కుటుంబంలో మొత్తం భయం. ఆవిడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మనం కష్టపడాలి. ఆవిడ వెళ్ళిపోయాక మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. త్వరగా పదరా పొలానికి, లేకపోతే మనల్ని కర్ర పట్టుకుని మీ అమ్మమ్మ పంపించుద్ది. అలా రామన్న, సుబ్బయ్య ఇద్దరూ కలిసి తమ పొలం దగ్గర నుండి చూస్తున్నారు. అటుగా వచ్చిన భీమయ్య రామన్నతో ఇలా అంటాడు. ఏంటి రామన్న, బాగా ఎండగాస్తుందంటే ఏమో అనుకున్నాను. ఇక్కడ చూసేసరికి నువ్వు పొలం దగ్గరున్నావు. ఈరోజు ఎంత ఎండగాయడానికి కారణం నువ్వా? నువ్వు ఆపరా, నువ్వు నీ హాస్యం. ఇంకెవరు దొరకలేదా ఈరోజు? నేను కూడా పొలానికి వస్తాను, పని చేస్తాను. చూసావా, ఈరోజు వచ్చినట్టే. అంతా బాగుంది గాని తండ్రి కొడుకులిద్దరూ పొలం దగ్గర నుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏంటి విషయం? అసలు ఇది మా పొలమేనా అనిపిస్తుందిరా. అయినా ఈ పొలంలో పందులు తిరుగుతున్నాయేంటి? నువ్వు చివరిసారి పొలానికి ఎప్పుడొచ్చావు నీకు గుర్తుందా అసలు? అది కూడా నీకు గుర్తులే.
ఇలా ఖాళీగా పడ్డ పొలంలో పందులు కాకపోతే ఇంకేం వస్తాయి? నీ పొలంలో తిష్టేసిన పందుల వల్ల పక్కాల పొలం కూడా ఇబ్బందులు వస్తున్నాయి. సరేలేరా, నా తప్పు నేను తెలుసుకున్నానుగా. ఈరోజు కొంచెం సాయం చెయ్యి, మొత్తం కలిసి శుభ్రం చేద్దాం. నువ్వా మాట అన్నావు చూడు, అది చాలు. నీ పొలం మొత్తం శుభ్రం అయ్యే వరకు నేను సాయం చేస్తానులే. నాకు కావాల్సింది నువ్వు వ్యవసాయం చెయ్యాలి. అందరూ కూడా రామన్న కష్టపడే మనిషి అని అనుకోవాలరా. అలా రామన్న పొలాన్ని రామన్న, సుబ్బయ్య, భీమయ్య ముగ్గురు కలిసి 2 రోజులు శుభ్రం చేశాక, అమ్మయ్యా, నీ పొలం మొత్తం శుభ్రమైంది. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేయడమే ఆలస్యం. ఒకరోజు రామన్న భార్య వెంకమ్మతో, ఏంటో నా జీవితం అర్థం కావటంలా. రోజు పొలం పనికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కరోజు పొలం పని ఆపేసి చక్కగా ఇంట్లో పడుకోవాలని ఉంది కానీ అది సాధ్యమయ్యేట్టు లేదు. మా అత్తయ్య ఇంటి నుంచి కదిలేటట్టు లేదు. నేను కూడా ఇంట్లో పనులు చేయలేకపోతున్నానండి. ఇంట్లో అన్ని పనులు చేయిస్తుంది మీ అత్త. ఇంతలో అటుగా వచ్చిన లక్ష్మి, నేనంత త్వరగా వెళ్ళడానికి రాలేదులే, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. అయ్యో అత్త, నీ గురించి మేమేం అనలేదే. నేను కూడా మీరు నన్ను అన్నారని కూడా నేను అనలేదులేరా, ఏదో చెబుతున్నానంతే. మీకు అర్థమైంది కదా, అది చాలు నాకు. అలా చాలా రోజులు గడిచాయి. రామన్న, సుబ్బయ్యకు పొలం పనికి వెళ్లడం బాగా అలవాటైపోయింది. పొలం పని మొత్తం పూర్తి చేసుకున్నారు. వీళ్ళు రోజు పొలం పనికి వెళ్లడం చూసి ఊరు మొత్తం ఆశ్చర్యపోయింది. ఏంట్రామన్నా, ఈ సంవత్సరం బాగా కష్టపడ్డావు. అలాగే మా అందరి పంట దిగుబడి కంటే నీ పంట దిగుబడి ఎక్కువ వచ్చేట్టుంది. ఇంతలా చేయడానికి రహస్యమేంటి? ఏముంటుంది, కష్టపడితే ఫలితం దానంతటా అదే వచ్చుద్ది. ఒకవేళ భారీ వర్షాలు పడి పొలం మునిగిపోతే? నేనైతే తట్టుకోలేను భీమయ్యా. కష్టపడితే ఫలితం రాపోతే ఎవరికైనా బాధేగా. అట్టాగే నాకు కూడా. ఇంతకు ముందు పనికి రాకుండా ఉన్న డబ్బుల్ని ఖర్చు చేస్తా ఇంట్లోనే సోమరిగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు బయటకొచ్చి పనిచేస్తే అర్థమవుతుంది, నోటికి ముద్ద రావాలంటే రైతులెంత కష్టపడాలో అని. అందరికీ ఆహారం రైతులు పండించకపోతే అందదుగా. అందుకే ప్రతి మనిషి కష్టపడితేనే సుఖం. కష్టపడకుండా ఫలితం రావాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అట్టాగే కౌలు పనుంటే చెప్పు, ఎవరిదైనా పొలం చేస్తాను. నీలో ఇంత మార్పు నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇలా చూస్తుంటే. ఇక రామన్న అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత భీమయ్యతో శేషయ్య ఇలా అంటాడు, భలే వింతగా ఉందే, రామయ్య కుటుంబం ఇలా మారిపోయిందేంటి? అందరూ కష్టపడుతున్నారు. హో అదా, దానంతటికీ కారణం ఉంది శేషయ్య. లక్ష్మమ్మని కొన్ని రోజుల క్రితం ఆవిడ దగ్గరికెళ్ళి పరిస్థితి మొత్తం చెప్పాను. వెంటనే ఆవిడ వీళ్ళింటికొచ్చింది. ఎప్పుడైతే ఆవిడ వీళ్ళింటికొచ్చిందో అప్పటినుంచి మార్పు మొదలైంది. ఇళ్లలో వీళ్ళని సక్రమంగా నడిచేలా చేసేది ఆవిడ మాత్రమే. ఇప్పుడు ఆవిడ వీళ్ళతో లేకపోయినా వీళ్ళు పనిచేస్తానే ఉంటారు. ఎందుకంటే కష్టానికి అలవాటయ్యాక సుఖం అనుభవించలేరు. ఈ కథలోని నీతేంటంటే, సోమరితనం మొదట చిన్న అలవాట్లా కనిపిస్తుంది. ఇవాళ వదిలేద్దాం, రేపు చేద్దాం అని మనసుకు మనం మోసం చేసుకుంటూ పోతాం. కానీ అలా వదులుతూ పోతే ఒకరోజు ఆ అలవాటు మనల్ని పూర్తిగా కట్టేస్తుంది.